హాయ్ గైస్, ఇప్పుడు మనం డేటా టైప్ సైజెస్ అండ్ కెపాసిటీస్ చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ డేటా టైప్స్: బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, క్యార్, బూలియన్. నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే ఇది సైజ్ అనమాట. సైజ్ బైట్స్లోను అదేవిధంగా బిట్స్లోను చెప్పాను. ఇక్కడ చూడండి, బైట్కి మనకు 1 బైట్ అవసరం కదా, అంటే 8 బిట్స్. 2 బైట్ షార్ట్కి అంటే 16 బిట్స్. నెక్స్ట్ ఇంటికి 4 బైట్స్, ఓకే, అంటే 32 బిట్స్. నెక్స్ట్ లాంగ్కి 8 బైట్స్ 64 బిట్స్. నెక్స్ట్ క్యార్కి 2 బైట్స్ అంటే 16 బిట్స్. నెక్స్ట్ బూలియన్ 1 బిట్. ఓకే, ఇది. నెక్స్ట్ చూసినట్టయితే మినిమం కెపాసిటీ. మినిమం కెపాసిటీ మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. సో -2 ఆఫ్ 2 పవర్ n - 1. n ఏంటంటే ఇక్కడ బిట్స్ అని అర్థం అనమాట. ఓకే, ఇది ఫార్ములా అనమాట. ఇది మన మినిమం కెపాసిటీ, అంటే బైట్ యొక్క మినిమం వాల్యూ ఇంతవరకు ఉంటుంది అని చెప్తామన్నమాట. ఓకే, మినిమం కెపాసిటీ ఇంతవరకు స్టోర్ చేయగలదు బైట్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే అదేవిధంగా మ్యాక్సిమం కెపాసిటీ ఎంతవరకు స్టోర్ చేయగలదు అంటే, సో 2 పవర్ n - 1 ఆఫ్ -1 అనమాట. n అనేది ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ అనేది అర్థం అనమాట ఇక్కడ కదా. ఈ ఫార్ములా వేసారంటే మీకు మ్యాక్సిమం కెపాసిటీ వస్తుంది, అంటే బైట్ అనేది ఎంత కెపాసిటీ స్టోర్ చేయగలదు మ్యాక్సిమం. పాజిటివ్ వాల్యూస్, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ వస్తుంది అనమాట, నెగిటివ్లో. ఓకే, ఇంతవరకు రేంజ్ అనమాట. ఇదంతా ఈ రెండు కలిపితే రేంజ్ మనకు. ఓకే, ఎంత నుంచి ఎంత అనేది రేంజ్. ఓకే, ఇప్పుడు చూడండి బైట్ యొక్క డేటా టైప్ చూసుకున్నట్టయితే ఇక్కడ బైట్ డేటా టైప్ చూసుకున్నట్టయితే మనకు 8 బిట్స్ మెమొరీ. అంటే మనకు ఏదైనా మీరు బైట్లో మనకు వేరియబుల్ క్రియేట్ చేసినారు అంటే అది మనకు 8 బిట్స్ ఆఫ్ మెమొరీ ఆక్యుపై చేస్తుంది అనమాట. ర్యామ్ మెమొరీ ఉండదు కదా, అందులో మనకు 8 బిట్స్ అని అయితే ఆక్యుపై చేస్తుంది, అలొకేట్ చేయబడుతుంది అనమాట బైట్ అనే డేటా టైప్కి. అలాగైతే దాని వాల్యూ ఎంతవరకు స్టోర్ చేయగలదు అంటే, చూడండి ఇది ఫార్ములా వేసాను నేను. 8 బిట్స్, 8 - 1 అంటే 7, 2 పవర్ 7 అనమాట. -2 పవర్ 7, 2 పవర్ 7 వాల్యూ వచ్చేసి 128 ఓకే, -128 అంటే -128 వరకు స్టోర్ చేయగలం అనమాట వాల్యూ. అర్థమైంది? అంటే మీరు ఎట్లా బైట్, ఓకే, ఏ అనేది వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతైనా కానీ -126 సెమీకోలన్. ఈ విధంగా మనకు -128లో చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇనిషియలైజేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి ఈ ఫార్ములా 2 పవర్ 8 - 1 అంటే 2 పవర్ 7 - 1. 2 పవర్ 7 అంటే 128. ఓకే, సో 128 - 1 అంటే 127 ప్లస్ 127 వరకు దీని రేంజ్ ఉంటుందన్నమాట బైట్ అనేది. అదేవిధంగా షార్ట్కి చూసుకున్నట్టయితే ఇంకా ఇదంతా మీరే చూసుకోండి. -3 to 768 నుంచి +3 to 767. ఓకే, ఇంతవరకు దీని రేంజ్, షార్ట్ రేంజ్. నెక్స్ట్ ఇంట్ చూసినట్టయితే -2147483648 నుంచి పాజిటివ్ ఇదంతా రేంజ్, ఈ మధ్యలో ఉండేవి. ఓకే, ఎన్ని వాల్యూస్ అన్నా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఆ మధ్యలో ఉండేది. 2147483647 ఇది దీని రేంజ్. ఇంట్ లాంగ్ వచ్చేసి చూడండి ఎంత పెద్ద నెంబర్ ఉందో. ఓకే, మీరే చూసుకోండి ఇది ఎంత పెద్ద నెంబర్ ఉంది చూడండి. నెక్స్ట్ క్యార్ చూసినట్టయితే 0 నుంచి 65,535. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పడం జరిగింది ఇది. నెక్స్ట్ బూలియన్ వచ్చేసి 1 బిట్టే, ఫాల్స్, ట్రూ, అంతే 2 వాల్యూసే ఉంటాయి. ఓకేనా, సో మినిమం మనకు డిఫాల్ట్గా కూడా ఫాల్స్గా మనకు స్టోర్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ట్రూ, అంతే ఈ 2 వాల్యూసే ఉన్నాయి. ఓకే, బూలియన్లో. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్ అండ్ డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ మీరు ఇనిషియలైజేషన్ ఏది చేయలేదు అంటే మనకు డిఫాల్ట్గా ఈ వాల్యూస్ అయితే స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, సో బైట్కి వచ్చేసి 0, షార్ట్కి వచ్చేసి 0, ఇంట్కి కూడా 0నే, లాంగ్కి వచ్చేసి 0L అనమాట. ఓకే, సో ఫ్లోట్కి వచ్చేసి 0.0F. ఓకేనా, ఇది స్టోర్ అవుతుంది అనమాట డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ డబల్ వచ్చేసి 0.0D. ఇక్కడ D యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ F యూజ్ చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా అసైన్ చేసినప్పుడు కూడా ఈ విధంగా FDని అయితే చెప్తామన్నమాట. ఓకే, సో డబల్కి ఏం చెప్పనవలసిన అవసరం లేదు. సో మీరు ఇట్లా కూడా ఇనిషియలైజ్ చేయొచ్చు డబల్. ఓకేనా, ఏదో ఒక వాల్యూ పై తీసుకోండి. పై ఈజ్ ఈక్వల్ టు 3.14127 లైక్ సంథింగ్ వాల్యూ ఏదైనా పెద్దది ఉందనుకోండి. సో ఇక్కడ మీరు డి అని పెట్టాల్సిన అవసరం అయితే లేదు, సెమీకోలన్తో ఎండ్ చేయొచ్చు. మీరు కావాల్సింటే డి పెట్టుకోవచ్చు అనమాట. ఇది. నెక్స్ట్ క్యార్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి \U 4 zeros అనమాట. ఓకే, సో
సో ఇది డిఫాల్ట్ వాల్యూ, అది కూడా సింగిల్ కోట్లో. నెక్స్ట్ బూలియన్ వచ్చేసి ఫాల్స్ అనేది డిఫాల్ట్ వాల్యూగా ఉంటుందన్నమాట. అర్థమైందా ఇది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అదేవిధంగా స్ట్రింగ్ తెలుసు కదా. స్ట్రింగ్ అంటే ఏంటి మనకు? స్ట్రింగ్ అంటే ఏంటి చెప్పండి? స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే, సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మనకు సింగిల్ క్యారెక్టర్ ఈ విధంగా స్టోర్ చేయాలి అంటే క్యార్నే మన డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దానికి వచ్చేసి 2 bytes ఆఫ్ మెమోరీని అయితే తీసుకుంటుంది అది. ఇది మనకు తెలిసిండేది. ఇప్పుడు మనకు స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. కొన్ని క్యారెక్టర్స్ అంటే ఇలాంటి క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్స్ని దాన్ని గ్రూప్ చేసినామంటే అదే మనకు వర్డ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ అని అంటాం అనమాట. అంటే ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏంటి? ఇక్కడ డేటా టైప్ మాదిరి కదా. సో ఇప్పుడు చూడండి స్ట్రింగ్, ఇప్పుడు నేను ఏజ్ ఈ విధంగా చూడండి, స్ట్రింగ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లోనే రాయాలి ఖచ్చితంగా, TWENTY సెమికోలన్ ఈ విధంగా పెట్టా. ఇప్పుడు ఈ విధంగా ఉందంటే సో ఇది మనకు ర్యామ్ మెమోరీలో సో ఎంత మెమోరీ ఆక్యుపై చేస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీని విధంగా ఎన్ని బైట్స్ ఆఫ్ మెమోరీ అనేది మనకు తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు మనకు స్ట్రింగ్కి ఇప్పుడు ఈ విధంగా మనకు ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ఎంత మెమోరీ తీసుకుంటుంది అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే మనకు ప్రతి ఒక్క క్యారెక్టర్ కదా, ఇది T అనేది క్యారెక్టర్, W అనేది క్యారెక్టర్, E అనేది క్యారెక్టర్, N అనేది క్యారెక్టర్, T అనేది క్యారెక్టర్, Y అనేది క్యారెక్టర్. ఈ విధంగా ఇవన్నీ కలిపినట్టయితే మనకు అదే స్ట్రింగ్ అనమాట ఇది. ఓకేనా. సో వర్డ్. సో ఇప్పుడు మనకు తెలుసు ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయాలంటే 2 bytes అనేది అవసరం. సో అలాగనమాట. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఇది ఒక క్యారెక్టరా. ఓకే, 1 2 3 4 5 6 6 ఉన్నాయి. ఇక్కడ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 6 క్యారెక్టర్స్ ఇంటూ మనకు ఒక్కొక్క క్యారెక్టర్కి ఎంత బైట్ ఆఫ్ మెమొరీ తీసుకుంటుంది? 2 అనమాట. సో 6 2 12 bytes ఆఫ్ మెమొరీ అయితే అవసరం అనమాట. అంతేనా. సో 12 bytes ఆఫ్ మెమొరీ అయితే అవసరం అనమాట. ఈ ఏజ్ అంటే ఇక్కడ మనకు 12 bytes ఆఫ్ మెమొరీలో ఇక్కడ ఇనిషియలైజ్ అయితే చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఏజ్ ఇక్కడ మనకు ఈ కంటైనర్ అనేది 12 bytes ఆఫ్ మెమొరీ ఉంటుంది, ఆక్యుపై చేయబడింది. ఆ విధంగా ఇక్కడ కూడా అంతే, మేల్ అని ఉంది. సో 1 2 3 4 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంటూ మనకు ఈచ్ క్యారెక్టర్ ఎంత మెమొరీ తీసుకుంటుంది మనకు తెలిసి జనరల్గా ఈచ్ క్యారెక్టర్ ఎంత తీసుకుంటే 2 bytes ఇంటూ 2 వేసుకోండి. 4 2 8 bytes ఆఫ్ మెమొరీ అయితే ఆక్యుపై అలొకేట్ అయితే చేయడం జరిగింది ఈ వేరియబుల్కి. అర్థమైంది కదా. ఈ విధంగా మనకు మెమొరీ అనేది క్యాలిక్యులేట్ అయితే చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనకు స్ట్రింగ్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని డబుల్ కోట్స్లో ఈ విధంగా రాసాము అంటే మనకి ఈ విధంగా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా సో TWENTY ఈ విధంగా ఉంటుంది మెమొరీలో, ర్యామ్ మెమొరీలో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది 2 bytes, 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 ఇది 2 bytes. దీని మొత్తానికి మనకు ఏజ్ అనే వేరియబుల్ నేమ్ అయితే ఉంటుంది. అర్థమైందా. ఈ విధంగా ఉంటుందన్నమాట ర్యామ్ మెమొరీలో అయితే మనకు మెమొరీ అనేది ఈ విధంగా ఆక్యుపై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రూల్స్ ఫర్ డిక్లేరింగ్ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైయర్. మనం ఇది చూడలేదు. ఓకే, సో మనం ఒక వేరియబుల్ని కానీ ఓకేనా డిక్లేర్ చేయాలి అంటే ఒక వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైర్ చేయాలి కానీ చెప్పండి. సో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే మన రూల్స్ అనేది ఇంపార్టెంట్. ఈ రూల్స్ అనేవి పాటించాలి. సో ఇట్ కెన్ కంటైన్ లెటర్స్. మనం వేరియబుల్ అనేది లెటర్స్ని కంటైన్ చేయొచ్చు. ఓకే, అది కూడా A to Z ఆర్ క్యాపిటల్ A to Z ఎలాగన్నా. నెక్స్ట్ డిజిట్స్ ఉండొచ్చు. నెక్స్ట్ అండర్స్కోర్ సింబల్ కూడా ఉండొచ్చు అనమాట, అంతే. నెక్స్ట్ వేరియబుల్ మస్ట్ బి యూనిక్. మనకు వేరియబుల్ నేమ్స్ అనేది ఖచ్చితంగా యూనిక్గా ఉండాలి, నాట్ రిపిటేషన్. ఓకే, రిపిటేషన్గా ఉంటే ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వేరియబుల్స్ కెనాట్ బి స్టార్టెడ్ విత్ డిజిట్స్. మన డిజిట్స్తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు వేరియబుల్ నేమ్ అనేది. ఓకేనా. అంటే ఇప్పుడు మనకు 7 DG అనేది ఉందనుకోండి, ఇది వేరియబుల్ నేమ్గా తీసుకోకూడదు అనమాట. ఓకే, సో DG7 తీసుకోవచ్చు. ఈ విధంగా వేరియబుల్ నేమ్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, సో ఇవి వేరియబుల్ నేమ్స్ అంటే అవి కదా. అదే నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ కంటైన్ వైట్ స్పేసెస్. వైట్ స్పేసెస్ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇప్పుడు 2 letters ఉన్నాయి. ఓకే, 2 letters ఉన్నాయి. ఇప్పుడు మై నేమ్ అనేది ఉంది. ఈ విధంగా నేను వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు స్ట్రింగ్. ఓకే, సో మై నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ విధంగా ఏదో ఒకటి శ్రీ అని పెట్టాను అనుకోండి. ఓకే, ఈ విధంగా స్పేస్ అనేది ఇవ్వకూడదు అనమాట, ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా స్పేస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ కీవర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్స్ ఆర్ ఐడెంటిఫైర్స్. చూసినారా, కీవర్డ్స్ అనేది నేను డిస్కస్ చేశాను కదా.
కీవర్డ్స్లో. సో ఆ కీవర్డ్స్ అన్నీ ఏది మనకు వేరియబుల్ నేమ్గా యూజ్ చేయకూడదు. ఓకేనా, ఇక్కడ నేను ఇప్పుడు ఇంటి యూజ్ చేస్తాను అంటే కుదరదు అనమాట. ఒక ఇంటి అనేది డేటా టైప్, ఈ విధంగా వేరియబుల్ నేమ్గా వాడరాదు. ఇవి రూల్స్.